నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. చెన్నర్ కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. అడ్వకేట్లను చితకబాదిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్. ఈ నెల 10న మంచిర్యాలలో సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం. కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలన్న జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. వర్షాలతో అధ్వానంగా మారుతున్న గ్రామీణ ప్రాంత రోడ్లు. బురదమయమైన రోడ్లలో వరి నాట్లు వేసి నిరసన తెలిపిన మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామస్తులు. ద్విచక్ర వాహనాలు చోరు చేస్తున్న దొంగలను జన్నారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు సంబంధించిన వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్ విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్, జన్నారం తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీకి చేస్తున్న 4 దొంగలను మంచిర్యాల జిల్లా జన్నారం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి దాదాపు 25 లక్షల విలువ గల 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన ముడపల్లి పవన్, బొడ్డు అరుణ్, జన్నారం మండలానికి చెందిన కోట వినయ్, వేముల ప్రవీణ్ ఆయా ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను దొంగలించారు. నిందితులు హైదరాబాద్లో 9, నిజామాబాద్లో 3, ఆర్మూర్లో 2, జన్నారంలో చోరీ చేశారు. లక్షిట్పేట సీఐ నరేందర్ ఆధ్వర్యంలో నిందితులను పట్టుకున్న జన్నారం ఎస్ఐ రాజవర్ధన్, హెడ్ కానిస్టేబుల్ తుకారం, ఎండి గౌస్, కానిస్టేబుల్ భాస్కర్, సురేష్, వెంకటేష్, రవీంద్రలను డీసీపీ భాస్కర్ అభినందించారు. సెకండ్ హ్యాండ్ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేవారు వాహనాలకు సంబంధించిన వివరాలు, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి కొనుగోలు చేయాలని డీసీపీ వివరించారు. ఈరోజు ఉదయం మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో కలమడుగు బ్రిడ్జి దగ్గర జన్నారం ఎస్ఐ అండ్ లక్షెట్టిపేట సిఐ వారి సిబ్బంది వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా 2 యువకులు వెహికల్ ప్రాపర్ నెంబర్ ప్లేట్ లేకుండా అండ్ డాక్యుమెంట్ లేకుండా రావడం జరిగింది. వాళ్ళని పట్టుకొని విచారించగా ఆ 2 కూడా పల్సర్ బైక్లు దొంగతనం చేసినారని ఒప్పుకున్నారు. వారి యొక్క సమాచారం మేరకు ఇంకా 13 బండ్లని, మొత్తము 15 బండ్లు విలువ 25 లక్షల రూపాయల విలువైన బండ్లని ఈరోజు రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మటపల్లి పవీను, జగిత్యాల జిల్లా, బొడ్డు అరుణు అండ్ మాగేని దేవనర్సయ్య అనే వాళ్ళు 3 ఒక గ్రూప్గా ఏర్పడి దొంగతనాలు చేస్తూ వాళ్ళతో జన్నారం మండలం చేసిన కోట వినయ్ అండ్ వేముల ప్రవీణ్ అనే 2 యువకులను కూడా కలుపుకొని వీళ్ళు 5 ఒక గ్రూప్గా ఏర్పడి హైదరాబాద్, నిజామాబాద్, ఆర్మూర్, జన్నారం ఇంకా వివిధ రాష్ట్రంలోని వివిధ ప్లేస్లలో ఈ బండ్లని దొంగతనం చేయడం జరిగింది. అవి తీసుకొని వచ్చి జన్నారము, మంచిర్యాల అండ్ ఉట్నూరు, ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో తక్కువ రేట్లకు దాదాపు 2 లక్షల వాల్యూ ఉన్న బండిని 40,000, 20,000, 30,000 కూడా ఇవ్వడానికి వీళ్ళు ఇక్కడ అమ్మడానికి జనాల్ని సంప్రదించడం జరుగుతుంది. ఆ సమాచారం మేరకే ప్రత్యేకమైన వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఈరోజు 4 వ్యక్తులని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 15 బైక్ రికవర్ చేసినాము. ఒక వ్యక్తి పరారులో ఉన్నాడు, అతన్ని కూడా పట్టుకుంటాము. ప్రజలకు విజ్ఞప్తి ఏమిటంటే సెకండ్ సేల్ ఎనీ వెహికల్ 4 వీలర్ కానీ 2 వీలర్ కానీ మీరు కొంటున్నప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ చూడండి. నాట్ ఓన్లీ డాక్యుమెంట్, ఆ వెహికల్ యొక్క చాసిస్ నెంబర్ను కూడా పక్కాగా చూసుకోవాలి. తర్వాత ఆర్టీఏ అధికారుల దగ్గరికి వెళ్ళి ఫామ్ 29 తీసుకొని మీ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అట్లా కాకుండా తక్కువ పైసలకు తక్కువ ఖర్చుతోటి మంచి బండి వస్తున్నట్టు తీసుకున్నట్లయితే ఆ దొంగతనం చేసిన వారితో పాటు తీసుకున్న వాళ్ళు కూడా స్టోలెన్ ప్రాపర్టీ రిసీవర్ కింద, అంటే దొంగ సొత్తును కలిగి ఉన్న వ్యక్తుల కింద వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వరంగల్ కోర్టులో పనిచేసే 2 న్యాయవాదులను అకారణంగా చితకబాదిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చెన్నూరులో న్యాయవాదులు కోర్టు విధులకు బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదులపైన దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. న్యాయవాదులపైన దాడి చేయడం హేయమైన చర్య, వెంటనే సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అడ్వకేట్ అని చెప్పినప్పటికీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి నిర్బంధించడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కనీస మానవ హక్కులను కాలరాయటమే అని, న్యాయవాదులకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉంది ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంటు, అడ్వకేట్స్, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కలిస్తేనే ఈరోజు మనము ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దాన్ని మీరు పక్కన పెట్టేసి మా మీద వ్యక్తిగతంగా దాడులు చేయడం అనేది మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారిగా
ఆలోచన చేసి దాని మీద ఒకసారి చేయాల్సిందిగా మేము ఈరోజు మా యొక్క చెన్నూరు కోర్ట్ బార్ అసోసియేషన్ నుంచి కోరుతున్నాము. అదేవిధంగా మా అడ్వకేట్స్కు మాకు రక్షణ కావాల్సినటువంటి అడ్వకేట్స్ యాక్టు దాన్ని తీసుకురావాల్సిన దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. ఇన్సల్ట్ ఫీల్ చేసి తర్వాత అతన్ని కొట్టారని తెలిసినది. దానికి సంఘీభావంగా నేడు మేము మా కోర్టులో పనిచేయకుండా బహిష్కరిస్తున్నాము. తర్వాత ఎవరైతే నిజమైన ముద్దాయిలు ఉన్నారో వాళ్ళపై చట్టరీత్యా చర్య తీసుకొని ఎస్ఐ గారిని సిఐ గారిని సస్పెండ్ చేసి అతని వారి ఎంబడి ఉన్న వాళ్ళ స్టాఫ్ను కూడా సస్పెండ్ చేయాలని కోరుతూ నేను మాకు ఒక అడ్వకేట్కు ఒక రక్షణ అనేది లేదు. ఈ రక్షణ యావత్ సమాజం కూడా తలతో సిగ్గువంచుకున్నటువంటి వ్యవస్థ ఈరోజు కనపడతా ఉన్నది. అడ్వకేట్ వ్యవస్థనైతేనేమి, ఏ వ్యవస్థనైతేనేమి ఇటువంటి దాడులను ప్రతి ఒక్క యావత్ సమాజంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇటువంటి ఒక న్యాయవాదులని ఈ విధంగా చేయడం సమాజంలో చూస్తూ పోతూ ఉంటే విలువలు, నైతిక మోరల్ విలువలు అనేవి లేకుండా పోతూ ఉన్నాయి. అడ్వకేట్లపై ఇట్లాంటి హత్యలు, దాడులు జరగడం అనేది. కాబట్టి వెంటనే న్యాయవాద ఐక్య సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ముందుకు పిలుపునిస్తూ ఈరోజు మేము చెన్నూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా యొక్క విధులకు స్వచ్ఛందంగా విధుల నుంచి బహిష్కరించుకుంటూ సంఘీభావం తెలపడం జరుగుతుంది. మేము కోరుకునేది ఒక్కటే, ఎవరైతే మొన్న 5 తారీఖు రోజు జరిగినటువంటి సంఘటనను చూస్తుంటే సదరు ఎస్ఐ వాళ్ళు కానీ, సిఐ కానీ వారిపై క్రిమినల్ చర్యలు తీసుకొని వారిని విధులను బహిష్కరించాలని. అలాగే జనగామలో న్యాయవాదులు అమృతరావు, కవిత దంపతులు ఒకే కేసు విషయంపై మాట్లాడేందుకు జనగామలోని పోలీస్ స్టేషన్కి వెళ్లి మాట్లాడుతుంటే ఆ న్యాయవాద దంపతులపై జనగామ సిఐ రఘుపతి, ఎస్ఐ తిరుపతి, కానిస్టేబుల్స్ రాజేష్, మనోహర్ అనవసరంగా వారిని పోలీస్ స్టేషన్లో వేసి కొట్టినందుకు దాడికి నిరసనగా వికారాబాద్ జిల్లా న్యాయవాద బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు తమ విధులకు బహిష్కరించి జనగామ న్యాయవాద దంపతులపై దాడి చేసిన పోలీసులను వెంటనే విధుల నుండి తొలగించాలని ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగకుండా న్యాయవాద రక్షణ చట్టాలను ప్రభుత్వాలు తీసుకురావాలని, వాటిని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా న్యాయవాదులపై దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులకు మాకు వ్యక్తిగతంగా వైరం ఉన్నది. వాళ్ళు అధికార దాహంతో అధికారం ఉన్నదని ఇలా జులుం చేయడము చట్ట వ్యతిరేకము. చట్టాన్ని రక్షించే పోలీసులే చట్ట వ్యతిరేకంగా పాల్పడితే వారిపై ప్రభుత్వం ఏదైతే కొత్త బిఎన్ఎస్ యాక్ట్ ఉన్నదో దాని పరంగా వారిపై ఇమీడియట్ చర్యలు తీసుకోవాలి, సస్పెన్షన్ చేయాలి, వాళ్ళని అరెస్ట్ కూడా చేయాలి. ఎందుకంటే ఈరోజు మేము న్యాయవాదులుగా మేము పౌరుల యొక్క వారి యొక్క రైట్ను ప్రొటెక్షన్ చేస్తున్నాము. ఆ దంపతులు పర్వతరావు దంపతులు ఒక కక్షిదారు తరఫున అప్లికేషన్ ఏమైందని వెళ్తే మదమెక్కి కొవ్వుతోని సిబ్బందితోని సిఐ, ఎస్ఐ మూర్ఖంగా ప్రవర్తించడము అది అప్రాధిసమికము. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా పోలీసులు న్యాయవాదులపై ఎన్నో దాడులు చేస్తున్నారు. పోలీసులు ఇకనైనా న్యాయవాదులు ఒకవేళ తలుసుకుంటే ప్రజాస్వామ్యాన్ని మేము స్తంభింపజేయగలము. ఎందుకంటే మేము ప్రొటెక్టర్లము కాబట్టి మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం. పోలీసులు మీరు నిర్వర్తించి మా విధులలో మీరు జోక్యం చేస్తుంటే తగలుమా? ఎందుకంటే గవర్నమెంట్ కూడా చెప్తున్నాము, కానీ న్యాయవాదుల పరిరక్షణ చట్టం తెస్తామని చెప్పి ప్రతి గవర్నమెంట్ అంటున్నది. ఏ గవర్నమెంట్ చేయలేదు. కనీసం ఈ గవర్నమెంట్ అయినా ముందుకు వచ్చి న్యాయవాదుల పరిరక్షణ చట్టం తెచ్చి అప్పుడు మా సంగతి ఏమో న్యాయవాదులు మేమనేది చూపిస్తామని చెప్పి జవాబుగా చెప్తూ, ఇది అక్కడ జరిగింది జనగామ జరిగిందనే కాదు, మా న్యాయవాద వృత్తులకు అన్నిటికీ జరిగింది. ఎక్కడైనా రాష్ట్రంలో కాకుండా దేశంలో ఎక్కడ జరిగిన న్యాయవాదుల మీద ఊరుకోము. ఇంతవరకు ఏంటంటే ప్రొటెస్ట్ చేసినాము. తర్వాత మేము చేసే కార్యక్రమాలు ఏందో మేము చేసి చూపిస్తాము. అప్పుడు పోలీసే దిగి వచ్చారు. పోలీసులు కూడా రోడ్డు మీద స్థాయికి చేసుకుంటామని చెప్పి చెప్తూ ఈ మా అధ్యక్షుల గారి వారు అనుమతితో ఈరోజు మాట్లాడము, రమ్మనము, చేయడము. ఫ్రెండ్లీ పోలీస్గా వ్యవహరించాలి. లేకపోతే మేము తీవ్రంగా మేము కూడా చర్యలకు పాల్పడాల్సి వస్తుంది. స్పెషల్గా గవర్నమెంటు న్యాయవాదుల ప్రొటెక్షన్ చట్టాన్ని వెంటనే కావాలి, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని కల్పించాలి. ఎందుకంటే మేము అందరికీ లీగల్ అడ్వైజర్గా ఉంటాము. మాకే రక్షణ లేకపోతే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడుతాము, రాజ్యాంగాన్ని ఎట్లా ప్రొటెక్షన్ చేస్తామని ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి పోలీసులు మళ్ళీ డ్యూటీలకు రాకుండా పూర్తిగా వారిపై నిషేధం విధించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు వికారాబాద్ బార్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుల వారి ఆధ్వర్యం లోపల
తెలంగాణ ఫెడరేషన్ పిలుపు మేరకు మేము ఈరోజు కోర్టు విధులను బహిష్కరించి ఈరోజు నిరసన కార్యక్రమాలను పాల్గొంటున్నాము. ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 10న మంచిర్యాలలో నిర్వహించే సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ 26 నాటికి 100 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా సిపిఐ నిర్మాణ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 10వ తేదీన ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి కలవైన శంకర్లు పాల్గొంటారని, పార్టీ శ్రేణులు నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నిర్మాణం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా, మండల, పట్టణ నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలలో మరి అన్ని పట్టణ, మండల నిర్మాణ కౌన్సిల్ నిర్వహించుకోవడం జరిగింది. మరి నెల 10వ తేదీన మంచిర్యాల జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవైన శంకర్ గారు హాజరవుతూ ఉన్నారు. మరి యొక్క కౌన్సిల్ సమావేశానికి మండలంలో, పట్టణంలో ఉన్నటువంటి పార్టీ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా నిర్మాణ కౌన్సిల్ సమావేశానికి హాజరు కావాలని కోరడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 17, 18 నెల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు కూడా నిర్వహించుకోబోతూ ఉన్నాం. మరి ఆగస్టు 22, 23, 24 తేదీలలో హన్మకొండ జిల్లాలో రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి యొక్క నిర్మాణ కౌన్సిల్కు జాతీయ రాష్ట్ర నాయకత్వం కూడా పాల్గొని మరి కమ్యూనిస్టు పార్టీ రాబోయేటువంటి రోజులలో మరి పార్టీ ప్రజా సంఘాల బలోపేతం కొరకు మరి స్థానిక ఎన్నికలకు మరి సిద్ధంగా ఉండాలని దశ దిశ మరి యొక్క రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్లో చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏదైతే ఈ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రైవేటీకరణ వైపు మరి కార్పొరేట్ శక్తులకి అనుగుణంగా ఈ బడ్జెట్ సమావేశాలను చూస్తే అర్థమవుతూ ఉంది. మరి ఏదైతే బొగ్గు బ్లాకుల వేలాన్ని రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో నిర్ణయం తీసుకొని మరి అటు పార్టీ, యూనియన్, ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి మరి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలు వచ్చినటువంటి 6 గ్యారెంటీలను కూడా అమలు చేయాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో, జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశాలలో భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామంలోని ప్రధాన రహదారి బురదమయం కావడంతో గ్రామ ప్రజలు రహదారిపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. చెన్నూరు వేమనపల్లి ప్రధాన రహదారి కావడంతో గ్రామంలో కిలోమీటర్ మేర రహదారి గుంతలమయంగా మారిందని వాపోయారు. ప్రధాన రహదారి బురదమయంగా మారడంతో ఈ దారి గుండా ప్రయాణించే పలు వాహనాలు బురదలో ఇరుక్కుపోతున్నాయి. బురద కారణంగా పలు ద్విచక్ర వాహన చోదకులు జారి కింద పడిపోతున్నారు. నిత్యం ప్రయాణించే ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసుపత్రికి వెళ్లే రోగులు, గర్భిణీ స్త్రీలు అవస్థలు పడుతున్నారు. రాత్రిపూట ఈ మార్గం గుండా ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. 2022లో గ్రామానికి డబుల్ రోడ్డు మంజూరు అయినా అధికారులు పట్టించుకోకపోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అధికారులు, పాలకులు వెంటనే స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరారు. దీనికి డబుల్ రోడ్ నిర్మాణంకు నిధులు మంజూరైనాయి. అయినప్పటికీ కూడా గత సంవత్సరం నుండి ఈ పనులు చేపట్టకపోవడం, కనీసం దీన్ని రోడ్డు మరమ్మతులు కూడా చేపట్టకపోవడం సిగ్గుచేటు. ఇప్పటికీ 10 సార్లు పత్రికా విలేకరులు సైతం ఈ రోడ్డు కోసం ఎన్నోసార్లు కథనాలు రాసినప్పటికీ కూడా ఇలాంటి స్పందన లేదు. R&B అధికారులు అసలు ఉన్నట్ట లేనట్ట. కిలోమీటర్ మేర రోడ్డు పూర్తిగా చెడిపోయి ఇలా దౌర్భాగ్య స్థితిలో దాపురించింది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు తలవంచుకొని
ఈ యొక్క రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని లక్షడిపేట సీఐ అల్లం నరేందర్ సూచించారు. జన్నారం మండల కేంద్రంలో స్లేట్ హై స్కూల్ సిబిఎస్ఈ యందు స్కూల్ ఎలక్షన్లో గెలుపొందిన విద్యార్థులకు జన్నారం మండల తహసీల్దార్ మనోహర్ రెడ్డి, లక్షడిపేట సీఐ నరేందర్, జన్నారం ఎస్ఏ రాజవర్ధన్ బ్యాడ్జ్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు ప్రతి విద్యార్థులకు ఉండాలని, నాయకత్వ లక్షణాలు ఉంటేనే భవిష్యత్తులో ఉన్నత స్థానాల్లో ఉంటారని తెలిపారు. ఎన్నికైన విద్యార్థులు బాధ్యతాయుతంగా ఉండి మంచి పనులలో ఉపయోగపడాలని వారు తెలిపారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమని వారు తెలిపారు. స్కూల్స్ సుభాష్ రెడ్డి గారు అండ్ కరస్పాండెన్స్ ఆఫ్ ది స్టేట్ స్కూల్స్ శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి స్టేట్ స్కూల్ యొక్క స్టాఫ్కు, స్టూడెంట్స్కు, అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా వెరీ ఫీల్ అవుతున్నాను. ఈ యొక్క ఇంత మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసుకునేటువంటి అవకాశం వచ్చినందుకు, అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ, వెరీ నైస్, చాలా బాగుంది. ఇన్వెస్టిచర్ ఫంక్షన్ ఎక్సలెంట్గా ఆర్గనైజ్ చేశారు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్కు లీడర్స్గా ఎన్నికైనటువంటి మీ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీరు ఈ 24-25కి మీకు ఇచ్చినటువంటి టాస్క్లకు అకాడమిక్ ఇయర్ అనేది కొనసాగుతారు. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ స్టూడెంట్స్ అందరు కలిసి మిమ్మల్ని లీడర్గా ఎన్నుకున్నారంటే మీ యొక్క పొటెన్షియల్ మీద, మీ పొటెన్షియల్ ఒక రికగ్నైజేషన్ చేసి మీ మీద ఒక నమ్మకం ఉంచి మీ అందరినీ కూడా లీడర్స్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరి మీద కూడా ఒక బాధ్యత అనేది ఉంటుంది. మీరు రాబోయే రోజుల్లో మీరు ఏదైతే ఫీల్డ్లో మీరు ఒక లీడర్గా గుర్తించబడ్డారో ఆ లీడర్గా మంచి పేరు తెచ్చుకొని ఈ స్కూల్కి కూడా మంచి పేరు తేవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు ఒక మేడం చెప్పినట్టు లీడర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ పవర్, లీడర్షిప్ ఈజ్ అబౌట్ సర్వీస్. ఎప్పుడైనా కూడా మనం లీడర్షిప్ అనే దాన్ని ఒక పవర్గా ఎప్పుడు కూడా ఫీల్ కాకూడదు. అంటే ఒక లీడర్గా మనం సెలెక్ట్ అయినాము అంటే మనం ఎదుటోళ్ళని కమాండ్ చేయడానికి ఈ డిస్కస్ చేసి ఒక మంచి ఒక మార్పు, ఒక గుడ్ రిజల్ట్స్ వచ్చే దిశలో మీరు అందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. ఇంకొక నెక్స్ట్ 5 to 10 years లోపల ఇప్పుడు ఎక్కడైతే మీరు ఇక్కడ కింద కూర్చున్నారో నెక్స్ట్ 5 to 10 years లోపల మీరు మళ్ళీ ఇదే స్టేజ్ మీద ఒక చీఫ్ గెస్ట్గా వచ్చి మీరు ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా ఒక గోల్ సెట్టింగ్ ఇప్పటి నుండే పెట్టుకోండి. ఆ గోల్ సెట్టింగ్ కోసం నిరంతరం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అనేది కరెక్ట్ వర్డ్ కాదు, దాని ఒక ఇష్టపడి మీ గోల్ ఇష్టపడి మీరు ఖచ్చితంగా కూడా ముందుకు సాగితే ఖచ్చితంగా గోల్ సాధిస్తారు. అది ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఐఏఎస్, ఐపీఎస్, ఎనీ స్పోర్ట్స్, పొలిటికల్, బిజినెస్ ఏదైనా కావచ్చు. బట్ ఒక గోల్ అనేది ఖచ్చితంగా ఉండి మీ ఆ గోల్ను మీరందరూ కూడా మంచిగా అచీవ్ అయ్యి ఈ స్కూల్కు, మీ టీచర్స్కు, మీ పేరెంట్స్కు, మన విలేజ్ మండల్కు, అదేవిధంగా మన స్టేట్కు మంచి పేరు తీసుకొస్తారని చెప్పి ఆశిస్తూ వన్స్ అగైన్ శ్రీకాంత్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం పిలిచినందుకు మిగతా ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా టీచర్స్ అందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు చెప్తూ చౌతన్పల్లి మున్సిపాలిటీలో ప్రపంచ చేనేత వస్త్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. చేనేత వస్త్ర రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు కోరారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పట్టణంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్థానిక రాజీ చౌక్ నుండి సూపర్ బజార్ మీదుగా ద్విచక్ర వాహనాలపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పద్మశాలి కార్పొరేషన్ను ఏర్పాటు చేసినప్పటికీ ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలు అరాకొర నిధులు కేటాయించడం బాధాకరమని అన్నారు. గతంలో ఉన్న ఆప్కో కార్పొరేషన్ను మళ్లీ పునఃప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. చేనేత రంగంపై ఆధారపడ్డ కార్మికులకు ఇన్సూరెన్స్, సబ్సిడీ, ప్రత్యేక నిధులు మంజూరు చేసి వారు చేసినటువంటి వస్త్రాలను ప్రభుత్వమే ఖరీదు చేయాలని పేర్కొన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మా రామకృష్ణపూర్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మా కుల బాంధవులందరూ ఐక్యతను చాటుకొని ఈరోజు ఈ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి వచ్చినందుకు వీరందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇక నుండి కూడా మా ఐక్యతను చాటుతూ మేమందరము కలిసికట్టుగా ఉంటూ మా హక్కులను సాధించుకుంటామని మీకు 2005లో మద్రాసులో ఒక మహాసభలో ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు మోడీ గారు ఈ యొక్క జాతీయ దినోత్సవాన్ని ప్రకటించడం అనేది అర్జించదగ్గ విషయము. ఇది స్వదేశీ వస్త్రాలను వాడుకోవాలని చెప్పేసి ఆ రోజు 1905లో లాల్ రాయ్ పటేల్ లాంటి వాళ్ళు, గాంధీ లాంటి వారు ఆ రోజు స్వదేశీ వస్త్రాలను వాడుకోవాలి, విదేశీ వస్త్రాలు వద్దని చెప్పేసి మరి ఆ రోజు ఉద్యమం చేపట్టి అదే రోజు కూడా 7వ తారీఖు ఆ యొక్క 7వ తారీఖునే ఈ 7వ తారీఖు 8వ నెల అనేది ప్రకటించి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ యొక్క వేడుకల సందర్భంగా మీకు చెప్పదలుచుకునే రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపునిస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆప్కో సొసైటీ లాంటి వాటిని, కార్పొరేషన్ వాటిని ఎత్తివేశారు. మరి వాటిని మళ్ళీ పునరుద్ధరణ చేసేసి పద్మశాలి యొక్క మొత్తానికి జీవం పోయవలసిగా తెలియజేస్తా ఉన్నాం. మరి పద్మశాలి కళాకారులు ఎన్నో విధాలుగా అగ్గిపెట్టెలు పట్టినటువంటి చీరలను తయారు చేస్తూ మరి ఎన్నో ఉన్నతమైన నాయకులకు శాలువలు వారి యొక్క బొమ్మలు తయారు చేసి ఇస్తూ మా కళను వాళ్ళకు చూపెట్టినా కూడా వాళ్ళకు మనసు కలగడం లేదు. ఇప్పటికైనా మా యొక్క పద్మశాలి కళను గుర్తించి రానున్న రోజుల్లో పద్మశాలులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి వారికి న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో పద్మశాల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ కార్పొరేషన్కు మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మరి చిన్న మొత్తంలోనే కేటాయించడం జరిగింది. దాదాపు 1000-2000 కోట్ల యొక్క ప్యాకేజీని కేటాయిస్తే పద్మశాలను బాగుపడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క పద్మశాలు ఆత్మహత్యలు ఆపాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సిరిసిల్లో ఈ మధ్య కూడా 2-3 ఆత్మహత్యలు జరిగినాయి. ఇట్లాంటి పునరుద్ధం కాకుండా ఈ కొత్త ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యొక్క పద్మశాలి కార్పొరేషన్కు నిధులు కేటాయిస్తూ అదేవిధంగా గతంలో ఆత్మ సొసైటీని కానీ ఆత్మ కార్పొరేషన్ కానీ మళ్ళీ పునరుద్ధరణ చేసి ఆదుకోవాలని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. చెన్నూరు పట్టణంలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో గోదాదేవి తీరు నక్షత్రం వేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రావణ మాసం కావడంతో ఉదయం నుంచే భక్తులు కుటుంబ సమేతంగా తరలివస్తున్నారు. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా హారతులిచ్చి భక్తులను దీవించారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలో పాల్గొన్నారు. ప్రజా గాయకుడు గద్దర్ మొదటి వర్ధంతి సభను మందమరి పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ తన పాటలతోని ప్రజలను చైతన్యం చేయటంలో తనకు తానే సాటి అని, పాటతోనే కోట్లాది మంది ప్రజలకు చేరువయ్యారన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎనలేని అభిమానాన్ని సొంతం చేసుకున్న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. తెలంగాణ సినీ పరిశ్రమలో నంది అవార్డులను తొలగించి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అవార్డులు అని నామకరణం చేసి కళాకారుల యొక్క విలువలను ఎంతగానో పెంచారని అన్నారు. మరి స్థానిక కళాకారులందరం కలిసి గద్దరన్న ప్రజా యుద్ధ నౌక గద్దరన్న గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులందరూ కూడా గద్దరన్నతో చాలా సన్నిహితం ఉన్నటువంటి కళాకారులు. వారు లేని లోటు మా అందరికి కూడా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో గద్దరన్న గారి ఆశయాలు కానివ్వండి, గద్దరన్న గారి కళలను కూడా భౌతికంగా మన మధ్యలో లేకున్నా కూడా గద్దరన్న గారి పాటలు కానీ ఆటలు కానీ మన అందరిలో ఉన్నాయని చెప్తూ వారి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెన్నూరు కోర్టులో విధులు బహిష్కరించిన న్యాయవాదులు. అడ్వకేట్లను చితకబాదిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్. ఈ నెల 10న మంచిర్యాలలో సిపిఐ జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం. కౌన్సిల్ సమావేశాన్ని విజయవంతం చేయాలన్న జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్. వర్షాలతో అధ్వానంగా మారుతున్న గ్రామీణ ప్రాంత రోడ్లు. బురదమయమైన రోడ్లలో వరి నాట్లు వేసి నిరసన తెలిపిన మంచిర్యాల జిల్లా నీల్వాయి గ్రామస్తులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.